హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం వర్షాకాలంలో వర్షం పడుతుంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కాబట్టి పకోడీని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను ఒక 200 గ్రామ్స్ ఆనియన్స్ తీసుకొని వాష్ చేసుకొని వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని ఒక గిన్నెలో యాడ్ చేసుకుంటున్నాను. నేను ఈ సైజులో ఆనియన్ కట్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇలా ఆనియన్స్ అన్నీ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకున్నాను 1 స్పూన్, అండ్ ఒక హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఆనియన్స్కి పట్టేలాగా బాగా స్క్వీజ్ చేస్తూ కలుపుకుందాము. మనం ఆనియన్స్కి స్క్వీజ్ చేస్తుంటే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వస్తుంది కాబట్టి మనకు పిండి తడిపినప్పుడు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఇలా ఆనియన్స్ అన్ని స్క్వీజ్ చేసి దానికి బాగా పట్టించేసాను సాల్ట్, చిల్లీ పౌడర్. ఇందులో నేను ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపోయేంత మీరు యాడ్ చేసుకోండి. అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నాను, అందుకే చిల్లీ పౌడర్ తక్కువగా వేసాను అనమాట. మనకి తింటుంటే మధ్యలో తగిలితే బాగుంటుంది కాబట్టి చిల్లీస్ యాడ్ చేశాను. నేను 125 గ్రామ్స్ బేసన్, 75 గ్రామ్స్ బియ్యపిండి వేసుకున్నాను. బియ్యపిండికి డబుల్ క్వాంటిటీ శనగపిండి వేసుకోవాలి, అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దీన్ని బాగా పిండిని గట్టిగా కలుపుకోవాలి. మనకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఆనియన్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి. ఎంత స్క్వీజ్ చేస్తే వాటర్ అంత బయటకు వస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా పిండినంతని కలిపేసి పెట్టుకున్నాను. ఇందులో నేను చిటికెడంత బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నాను, కొంచెం పొంగుతాయని చెప్పి. అండ్ కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీరతో పాటు. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇది పక్కన పెట్టుకొని నేను ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ ముందుగానే హీట్ చేసి పెట్టుకున్నాను. అందులో మనం ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని పకోడీలాగా వేసుకుందాము. చూసారు కదా, మనకి ఇలా సపరేట్ అవుతుంది. ఇందులో వాటర్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి మనకు అలా వస్తాయి. వాటర్ యాడ్ చేస్తే అది లిక్విడ్గా అయిపోయి పిండి అంతా మెత్తగా వస్తాయి అన్నమాట పకోడీ. అప్పుడు అంత టేస్ట్ రాదు మనకి, కాబట్టి వాటర్ యాడ్ చేయకూడదు. ఇలా అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పకోడీని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఎలా వచ్చాయి విడివిడిగా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను వీటిని ఫ్రై చేసుకొని తీసేసుకుంటున్నాను. ఈవినింగ్ టీ టైం స్నాక్స్ లాగా కానీ, వర్షం పడ్డప్పుడు మంచిగా మనకి ఏదో తినాలనిపిస్తుంది కాబట్టి ఇలాంటివి చేసుకొని తింటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చూసారు కదా సౌండ్ ఎలా వస్తుందో, ఇలాగే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.